ఏంటి అందరికి ఏం చేస్తున్నాను చూడండి. ఒక పని తర్వాత అయితే ఒక పని ఎగస్ట్రా పడిపోతుంది భోగి తల్లికి. నాకు చేపలు వచ్చినాయండి ఊళ్ళోకి. మాకైతే చేపలు రోజు వచ్చినాయి. పెచ్చెల్లో పడుతున్నారు మా ఊళ్ళో. చెల్లో నీళ్ళు తగ్గినాయని రోజు చేపలే కదా తినేవాళ్ళు. అయితే ప్రతిరోజు మేము మొన్న తీసుకున్నాను, మళ్ళీ ఇప్పుడు తీసుకున్నాను. ఇప్పుడు వరకు అదే రోడ్ కాడ పని చేసుకుంటానని ఇప్పుడు మళ్ళీ చేపలు చూడండి. చేపలు జిలేబీ లాంటివి. ఏది 100 ఫ్రెండ్స్. చేపలు చవకగా కావాలంటే మా ఊరికే రావాలా. అదే చేపలు చవకగా రావాలంటే వత్తలూరికే రావాలా. గమ్మనుండు, నీళ్ళు పారిపోతే సరిపోవు నాన్న. అన్నీ క్లీన్ చేయాలి కదా. నేనైతే 2.5 కేజీ తీసుకున్నా ఫ్రెండ్స్. కొన్ని ఫ్రై చేసి కొన్ని పులుసు చేస్తే బాగుంటుందని. ఇవి అయితే బాగుంటాయి. వాలగలు బాగాలేవు చేపలు. మొన్న వాలగలు అయితే కంపలేదు కానీ టేస్ట్ అయితే బాగాలేవు. ఇవి అయితే జిలేబీలు సూపర్ టేస్ట్ ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటాయి. మసాలా కలిపి పెట్టేసి రోజు 2 ఫ్రై చేసి ఇచ్చేస్తే తినేస్తారు. ఏమో చంద్ర ఫ్రెండ్స్ 100 రూపాయలకి, అందుకని తీసుకున్నాను. చూస్తున్నారు కదా. ఇవన్నీ అయితే పామాలు ఇప్పుడు శుభ్రం చేసిన తర్వాతే చూపిస్తాను. శుభ్రం చేయడానికి నిమ్మకాయ కల్లుప్పు తీసుకున్నాను. చేపలు అయితే తోముతా ఫ్రెండ్స్. చూడండి జిలేబీ లాంటివి చాలా బాగుంటాయి. ఫ్రైకి కానీ కర్రీకి కానీ సూపర్గా ఉంటాయి. అందుకని తీసుకున్నాను. ఇవన్నీ శుభ్రం చేసే లోపల అవి పొద్దు ఊపుతుందేమో కదా. ఇవన్నీ శుభ్రం చేస్తే పొద్దు ఊపుతుందేమో కదా. తోముదామా? సరే టీ వాటర్ పోయి, ఇంకా నీళ్ళు టీ పోయి. సరే పోయి. నువ్వు నీళ్ళు పచ్చవా? సరేలే. ఇది ఎందుకో గీక్కోటానికి, చేపలు గీకటానికి. ఎందుకు ఇది గీకటానికా? చేపలు గీకటానికి. ఇదెందుకో కడుక్కోవడానికి కదా. ఓకే ఫ్రెండ్స్, మరి అన్నీ క్లీన్ చేసిన తర్వాత అయితే మళ్ళీ చూపిస్తాను. బాయ్.